గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, శ్రావణ మాసంలో శుక్రవారాలు మంగళవారాలతో పాటు మిగతా వారాల్లో కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క పూజా విధానం అనేది ఉంటుంది. ప్రత్యేకించి సోమవారం రోజున శివ ఆరాధన ఏ రకంగా చేయాలో వివరించండి. తప్పకుండా. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాలాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ తే నమః. ఇక్కడ శివారాధన కలియుగంలో నిజంగా ఎవరైతే శివుడి యొక్క పాదపద్మములను దర్శిస్తారో, శివుడి యొక్క పాదపద్మములు ఎవరైతే ఆశ్రయిస్తారో, కలియుగంలో వారికి దారిద్ర్యం అనేది దరి చేరకుండా చూసుకునేటటువంటి వాడు ఆ పరమాత్ముడు. అయితే ఇక్కడ శ్రావణ మాసం పూర్తిగా శివుడికి అంకితం చేయబడినటువంటి మాసం. ఈ శ్రావణ మాసంలో 4 సోమవారాలు విశేషంగా ఆ భగవంతుణ్ణి అర్చించడం, శివారాధన చేయడము, ఎన్నో జన్మల పుణ్యం ఉంటే కానీ ఆ శివుడి యొక్క అనుగ్రహాన్ని పొందలేమట. అందుకే మనము ముక్కోటి దేవతల్లో తొందరగా ఎవరినైనా ప్రసన్నం చేసుకోవచ్చు అని అంటే అది కేవలం శివుణ్ణి మాత్రమే ప్రసన్నం చేసుకోవచ్చు. అందుకే అతనికి ఎన్నో రకాలైన పేర్లలో భక్తవశంకరుడు, భోళాశంకరుడు అని పేరు. అంటే భోళాశంకరుడు అంటే ఈ మనిషి ఎదుటివాడు తపస్సు చేసేవాడు ఎవడైనా సరే, వాడు మనిష, రాక్షసుడా, దేవుడా అనే ఆలోచన లేకుండా శివ అన్న వెంటనే కరుణించేటటువంటి వాడు కేవలం ఆ పరమాత్ముడు ఒక్కడే, శివుడు ఒక్కడే అని శాస్త్రం పేర్కొన్నది. కాబట్టి శివారాధన చేయడం అత్యంత సులుభు. అలాగే మనం ఏదైనా అర్చనలో కానీ, పూజలలో కానీ, అభిషేకాదులలో కానీ సులభ పద్ధతిలో ఉండేటటువంటి అభిషేకం శివుడికి సంబంధించిందే ఉంటుంది తప్ప ఇతర దేవతలు కొన్ని నియమ నిబంధనలు చాలా ఎక్కువగా ఉంటాయి. కానీ శివుడికి అలా కాదు. ఒక చెంబెడు నీళ్లు పోసినా పరమ సంతోషించేటటువంటి వాడు ఆ శివుడు ఒక్కడే అని చెప్పి శాస్త్రం పేర్కొంది. కాబట్టి ఈ శ్రావణ మాసంలో ప్రతి ఒక్క సోమవారము శివుణ్ణి 4 సోమవారాలు 4 విశేషమైనటువంటి పూజాదులు అభిషేకాలతో అర్చించాలని శాస్త్రము. 4 విశేషమైనటువంటి పూలతో అర్చించాలని శాస్త్రం. మొదటి సోమవారం పాలతో, అలాగే పువ్వులు మల్లె పువ్వులతో అర్చించాలి అని శాస్త్రము. రెండవ సోమవారము పెరుగుతో అర్చించాలి. అలాగే ఈ యొక్క కనకాంబరం పూలు ఉంటాయి కదా, కనకాంబర పూలతో అర్చించాలని శాస్త్రము. అలాగే మూడవ సోమవారం వచ్చేసేసి తేనె, నెయ్యి ఈ 2 కలగలిపినటువంటి మిశ్రమంతో స్వామివారిని ఆరాధించాలి అని శాస్త్రము. మరి అప్పుడు స్వామివారికి తెల్లటి ఈ యొక్క పూలు, మన లిల్లీ పూలు అంటాను చూసారా, ఆ తెల్లటి లిల్లీ పూలతో స్వామివారిని అర్చన చేయాలి. ఇక 4వ సోమవారం వచ్చేసేసి విశేషంగా స్వామివారిని చక్కెరతో అభిషేకం చెయ్యాలి అని శాస్త్రము. ఇక ఒక్కొక్కసారి మనకు నెలలో 5 సోమవారాలు కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ 4 సోమవారాలు ఖచ్చితంగా మనం పూజించుకోవాలి. చివరి రోజున మనకు స్వామివారిని అర్చించేటటువంటి పుష్పాలు కూడా శివనాగ పుష్పము అని చెప్పేసి ఒకటి దొరుకుతుంది. అది చాలా అరుదు, ఇక్కడైతే దొరకదు. కేరళ లాంటి ప్రాంతాల్లో చాలా మట్టుకుంటాయి. శివనాగ పుష్పము అనేటటువంటి ఒక దొరుకుతుంది. అది దానితో చివరి రోజున పూజించాలి అని శాస్త్రము. ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకమైనటువంటి అభిషేకము, ఒక్కొక్క రకమైనటువంటి పుష్పాలతో స్వామివారిని పూజించాలి. ఇవ బిల్వపత్రం అనేటటువంటి రెగ్యులర్గా మనం ఎప్పుడు పూజ చేసినా స్వామివారికి బిల్వదళం తప్పకుండా మనం పెట్టేటటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది. ఈ శ్రావణ మాసము సోమవారాలు ఎందుకు అర్చించాలి అని అంటే, నీ జీవితంలో భూత భవిష్యత్ వర్తమానాదులలో ఎప్పుడైనా సరే, ఏ యుగములోనైనా సరే కేవలం శివారాధన చేస్తే ఈ శరీరం ఉన్నంత వరకే కాదు, శరీరం వదిలిపెట్టిన తర్వాత కూడా నీకు రక్షగా ఉండేది, నీకు తోడుగా ఉండేది ఆ శివుడు మాత్రమే. నీకు ప్రపంచంలో ఎప్పుడైనా సరే ఈ శరీరం ఉన్నంత వరకే అన్నీ ఉంటాయి. శరీరం వదిలిపెట్టిన తర్వాత ఈ సూక్ష్మ శరీరానికి ఎవరు తోడుగా ఉంటారు అంటే పరమశివుడే తోడుగా ఉంటాడు. కాబట్టి నీ శరీరం ఉన్నంత వరకు కాదు, నీ శరీరం వదిలిపెట్టిన తర్వాత కూడా నీ చెయ్యి పట్టుకొని నడిపించేటటువంటి వాడు ఆ పరమశివుడే. కాబట్టి ఈ కలియుగంలో ఎవడైతే శివుడి యొక్క పాదపద్మములను అర్చిస్తాడో, పూజిస్తాడో వాడికి తప్పకుండా ఆ శివుడు తోడు ఉంటాడు అని చెప్పేటటువంటి నిదర్శనమే ఈ అభిషేకాలు, ఈ పూజలు, ఈ వ్రతాలు, నోములు, ఎన్నో రకాలైనటువంటి అర్చనలు. కాబట్టి ఈ శ్రావణ మాసం అనేటటువంటిది శివారాధన చేసుకోవడానికి అనువైనటువంటి మాసము,
పుణ్యమైనటువంటి మాసము. శ్రావణ మాసంలో శివారాధన చేసే ప్రతి ఒక్క వ్యక్తి శివుడి యొక్క బిడ్డలాగా భావిస్తారు, శివుడి యొక్క బిడ్డలాగా తను దగ్గర చేర్చుకుంటాడు అనేటటువంటి తత్వం కలిగినటువంటిది. అందులో శివపురాణంలో కూడా ఎన్నో రకాలైనటువంటి ఇతిహాసాలు, ఎన్నో రకాలైనటువంటి చరిత్ర ఆధారాలు గనక చూస్తే, ఆ చరిత్రలో సారాంశం అంతా కూడా చూస్తే గనక ఏ యుగములోనైతే శివార్చన చేస్తావో ఆ ఒక్క యుగము కాదు, నువ్వు ఎన్ని జన్మలు ఎత్తుతావో అన్ని జన్మల్లో తోడుండేటటువంటి వాడు శివుడు అని చెప్పి సారాంశంలో చెప్పడం. ఆ శివపురాణం చదివిన తర్వాత లాస్ట్ ఒక సారాంశం ఉంటుంది. అంటే ఆ సారాంశంలో చెప్పినటువంటి నీతి వాక్యం ఏంటి అంటే, శివపురాణం నువ్వు ఒక్కసారి చదివితే 100 పుణ్యం వస్తుంది. శివపురాణంలో ఉన్నటువంటి వాక్యాలు కనుక నువ్వు ఆచరిస్తే నీ జీవితంలో ఆ శివుడు నీకు తోడై ఉంటాడు. ఎవరైతే శ్రావణ మాసము, కార్తీక మాసం ఎవరైతే శివార్చన చేస్తారో, ఎవరైతే మర్చిపోకుండా 4 సోమవారాలు ఈ యొక్క శివుని యొక్క అర్చన చేస్తారో, వాడికి కైవల్యంతో పాటు అంటే కైలాసంతో పాటు శివుడి యొక్క సాక్షాత్కారం కూడా లభిస్తుంది అని మనకు శివపురాణంలో చెప్పినటువంటి అంశాలు. ఆ అంశాలను ఆధారంగా చేసుకుంటే ఇప్పుడు వచ్చేటటువంటి అత్యద్భుతమైనటువంటి మాసం శ్రావణ మాసము. ఈ శ్రావణ మాసం ప్రతి ఒక్క సోమవారం విశేషంగా స్వామివారిని అర్చించవచ్చు. స్వామివారికి ఫలానా దీనితోనే అర్చించాలి, దీనితోనే అభిషేకం చేయాలి అనేటటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమీ లేవు. ప్రాంతీయాన్ని బట్టి, ఆచారాన్ని బట్టి శివుడికి ఎన్నో రకాల అభిషేకాలు చేస్తూ ఉంటారు. ఇప్పటికీ కూడా ఆ స్వామివారి దగ్గర అభిషేకం చేసిన ఏ వస్తువైనా కిందికి రాలిపోతూ ఉంటుంది, కిందికి జారిపోతూ ఉంటుంది. ఎందుకు జారిపోతుంది? నాకు నీ దగ్గర నుంచి ఏ వస్తువులు అక్కర్లేదు, నీ దగ్గర నుంచి కావాల్సింది కేవలం భక్తి అనేటటువంటి ఒక తత్వం నీ దగ్గర ఉంటే నిన్ను నా బిడ్డలాగా స్వీకరిస్తాను అని శివుడు అనుకుంటాడట. అందుకే పార్వతీదేవితో పరమేశ్వరుడితో ఇద్దరికి సంభాషణ జరుగుతున్నటువంటి సమయంలో ఇదే అంటారు, స్వామి విష్ణుమూర్తికి కానీ ఇంకా ఇతర దేవతలకు విఘ్నేశ్వరుడికి కానీ లేదా సుబ్రహ్మణ్యం ఎవరికి అభిషేకం చేసినా కూడా అందులో ఒక తాత్పర్యం ఉంటుంది. కానీ మీకు అభిషేకం చేస్తే ఏ వస్తువైనా కింద పడిపోతుంది, ఎందుకు అని అంటే ఆ శివుడు అంటాడు, నేను భక్తుల దగ్గర నుంచి ఎలాంటి వస్తువు ఆశించను, నేను ఆశించేదల్లా కేవలం భక్తి అనేటటువంటి ఒక వస్తువుని మాత్రమే తీసుకుంటాను. ఆ భక్తి నిజమైనటువంటిది అయి ఉంటే అతని చెయ్యి నేను పట్టుకుంటాను అని చెప్పి పార్వతీదేవితో శివపురాణంలో చెప్తారట. ఒకానొక సందర్భంలో ఒక స్టోరీ లాగా వస్తుందన్నమాట. కాబట్టి ఈ శ్రావణ మాసము శివుణ్ణి మనం వశం చేసుకోవాలి, శివుడు మనతో ఉండాలి, శివుని యొక్క సాక్షాత్కారాన్ని మనం పొందాలి అని అంటే ఈ సోమవారాలు మనం స్వామివారిని అర్చించాలి అని శాస్త్రము. స్వామివారిని అర్చించడానికి ఈ పద్ధతి అనేటటువంటిది కాదు, నువ్వు ఏ పద్ధతితోనైనా అర్చించు, స్వామివారిని వెంటనే కరుణిస్తాడట. ఇతర దేవతలకు అలా కాదు, దానికి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి, కట్టు బొట్టు వేషం అన్నీ కూడా ఉంటాయి. కానీ ఈ స్వామివారికి ఏం లేదు, విభూతి ధరించి కాస్త పంచగట్టుకొని స్వామివారి దగ్గరికి వెళ్ళి 2 చేతులు జోడి నమస్కారం చేస్తే చాలట, ఆ శివుడు పరమానంద భరితుడైపోతాడట. అంత విశేషమైనటువంటిది శివుడి యొక్క తత్వం. ఈ సోమవారం, మొదటి సోమవారం ఏం చేయాలి అని అంటే గనక మీరు చక్కగా ఉదయకాలం స్వామివారికి 2 కాలాల పాటు పూజ ఉంటుంది. విశేషంగా స్వామివారికి ఉదయకాలం బ్రహ్మ ముహూర్తంలో ఒక పూజ, సాయంకాలం ప్రదోష కాలంలో ఒక పూజ. ఈ 2 శ్రావణ మాసంలో అత్యంత విశిష్టమైనటువంటి పూజలు. ఈ 2 కూడా ఎవరైతే క్రమం తప్పకుండా చేస్తారో వాళ్ళకు జీవితంలో దారిద్ర్యం అనేటటువంటిది ఉండకుండా ఉంటూ ఉంటుంది. చాలామంది తీరనటువంటి కోరికలు, తీరనటువంటి ఆశలు ఎన్నో రకాలుగా ఉంటాయి. కొంతమందికి ఇల్లు కావాలని, కొంతమందికి బంగారం కావాలని, కొంతమందికి ఇళ్ల స్థలాలు కావాలని, కొంతమందికి జీవితంలో లగ్జరీ లైఫ్ కావాలని, కొంతమందికి సెలబ్రిటీ స్టేటస్ కావాలని, ఇలా ఎన్నో కోరికలకు ఒకే ఒక రకమైనటువంటి రెమెడీ శివారాధన. ఆ శివారాధన ఈ శ్రావణ మాసంలో చేసుకుంటే గనక తప్పకుండా వాళ్లకు పుణ్యం పురుషార్థంతో పాటు అత్యద్భుతమైనటువంటి యోగం కలుగుతుంది. అది కూడా ఈ శ్రావణ మాసం మొదటి సోమవారం పుబ్బా నక్షత్రయుక్తంగా కూడుకొని వస్తుంది. పుబ్బా నక్షత్రంతో కూడుకొని వచ్చినటువంటి సోమవారము మనిషి యొక్క ఆర్థిక పరమైనటువంటి కష్టాలను దూరం చేయడానికి, ఎవరికైతే వివాహం కాలేదో, ఎవరికైతే సంతానం లేదో అలాంటి ప్రతి ఒక్కరూ పుబ్బా నక్షత్రంతో కూడుకొని వచ్చినటువంటి సోమవారం రోజున స్వామివారికి అభిషేకం చేస్తారో వాళ్ళకందరికీ కూడా తప్పకుండా వివాహం కానటువంటి వారికి వివాహము,
సంతానం లేనటువంటి వారికి సంతానం, ఆర్థిక పరంగా దెబ్బతిన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క విధానం ఉపయోగపడి ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది, వివాహం అవుతుంది, సంతానం అవుతుంది. ఈ 3 కోరికలు నెరవేర్చుకోవడానికి మొదటి సోమవారం చాలా ప్రత్యేకమైనటువంటిది. కాబట్టి ఈ మొదటి సోమవారం చక్కగా మళ్ళీ దేనితో అభిషేకం చేయాలి అని అంటే కనుక 2 ద్రవ్యాలు తప్పకుండా తీసుకొని వెళ్ళండి. ఒకటి చెరుకు రసం తీసుకొని వెళ్ళండి, రెండవది మామిడి పళ్ళ రసం వీలైతే తీసుకొని వెళ్ళండి దొరికితే. లేదు అని అంటే కనుక ద్రాక్ష రసము. ఈ మూడిట్లో ఏదో ఒక 2 రసాలు తీసుకొని వెళ్ళి స్వామివారికి మొత్తం అయిపోయిన తర్వాత పంచామృత అభిషేకాలు, పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర ఇవన్నీ అయిపోయిన తర్వాత చివరకు స్వామివారికి అలంకరణ చేస్తున్నారు అనుకున్న సమయంలో ఈ 2 రసాలతో స్వామివారిని పూజించండి, అభిషేకించండి. తప్పకుండా మీ మనోకామనలు 100% నెరవేరుతాయి. ఈ శ్రావణ మాసంలో శివారాధన అనేటటువంటిది ఎన్నో జన్మల పుణ్య ఫలితం ఉంటే కానీ ఆయన అనుగ్రహాన్ని మనము పొందలేము. కాబట్టి అది సులభంగా పొందడానికి ఈ శ్రావణ మాసం పెట్టినటువంటిదిగా చెప్పిందమ్మా. ధన్యవాదాలండి. సీమ.